నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న అందరం కూడా భరద్వాజ మహర్షి ప్రసాదించినటువంటి విందులో మనం కూడా ఉన్నాం. అయోధ్య వాసులే కాకుండా ఆ విందు యొక్క అనుభూతి మనందరం కూడా పొందాం అని నా భావన. ఎందుకంటే అటువంటిది అసమానమైనటువంటి విందు. ఇప్పుడు అక్కడ చూసారా, భరద్వాజ మహర్షి అలాగా ఈ దేవతల్ని ఆవాహన చేస్తే మనం రోజు ఆవాహన చేస్తూ ఉంటాం. దేవతలు వస్తారు, కానీ మనం దేవతల్ని ఏమడుగుతాం? మనకేదో వ్యక్తిగతమైనటువంటి చాలా ఉంటాయి మన లిస్టు, అవన్నీ అడుగుతూ ఉంటాం. ఎంత కాదనుకున్నా మనం అడుగుతూ ఉంటాం. కానీ భరద్వాజ మహర్షి ఎందుకు పిలిచారు, ఏమని అడిగారు ఆయన? వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా హాయిగా ఆనందం కలిగించేట్టుగా ఇవన్నీ సమకూర్చుండని అడిగారు. కానీ అందులో ఆయన ఒకటైనా తిన్నారా? ఆయన ఏమన్నా ఇది చేశారా? ఆయనకు ఏమైనా అవసరమా? ఆయన వ్యక్తిగతమైనటువంటిది అందులో ఏమైనా ఉందా? అదేమీ లేదు. అందుకని మహర్షులైనటువంటి వాళ్ళు నిత్యము లోక కళ్యాణార్థమే, ఇతరుల శ్రేయస్సు కోసమే, దానికోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, మనస వాచ కర్మణ. అందువల్ల వాళ్ళు పిలిస్తే దేవతలు వచ్చి పనిచేస్తారు. మనలో దేవతలు పనిచేస్తూనే ఉన్నారు. కానీ
మనం అవాహే అన్నా వాడు అంత మాత్రం చేత వాళ్ళు వచ్చేసేసి మనకు కనిపించాల్సిన అప్లికేషన్ ఏం లేదు. కానీ ఋషులు పిలిస్తే వాళ్ళు వస్తారన్నాకి మనం ప్రత్యక్ష ప్రమాణం. అక్కడికి వచ్చినటువంటి ఏనుగులు, మరి గుర్రాలు అన్నిటికీ కూడా ఆహారం, అంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని ఇమ్మని ఆయన అడిగాడు ఆయన ఆ ఋషి. అందుకని దేవతలు మెచ్చుకుంటారు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు దేవతలు మన ఎప్పుడు మెచ్చుకుంటారంటే మనకి అసలు వ్యక్తిగతమైనటువంటిది ఆలోచన ఏమీ అసలు ఏమాత్రం లేకుండా కేవలం పరహితార్థం, లోకహితార్థం, లోక కళ్యాణార్థం అనేటువంటిది అదే మన జీవితంగా ఉన్నట్లయితే అప్పుడు దేవతలు మెచ్చుకుంటారు. అందుకని ఈ భరద్వాజ మహర్షి విందు మాత్రం అది చాలా అద్భుతమైనటువంటిది. అందుకనే మనం పూర్వం అంటే మరీ పాతకాలం కాదు, మన పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడేటువంటి కొన్ని మాటలు మనకు అప్పుడు అర్థం కావు. వాళ్ళు ఎవరన్నా అనుకోకుండా వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా అన్నీ ఏర్పాటు చేసి పెడితే ఓ భరద్వాజ విందల్లే ఉంది అనేటువంటి ఒక పదం కొంతమంది పెద్దలు వాడేవారు మన చిన్నప్పుడు. ఏమిటి భరద్వాజ విందల్లే ఉందని నాకు ఇవాళ గుర్తు చేశారు ఒకళ్ళు. ఇవాళ పొద్దున మన సోదర బృందంలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ విందు గురించి, భరద్వాజ విందు గురించి మాట్లాడి ఇలా మన చిన్నప్పుడు ఇలా భరద్వాజ విందని మన వాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు గుర్తొచ్చింది నాకు కూడా. అలా అనేవాళ్ళు భరద్వాజ విందని. ఎందుక భరద్వాజ విందు అంటారంటే ఇగో ఇదేనమాట కారణం. అంటే అలాంటి విందు అసలు అక్కడ ఏమీ ఉండదు, కానీ వాళ్ళు సంకల్పిస్తే అన్నీ సమకూరుతాయనేటువంటిది అలా అన్నమాట. అలాగే మనం ఇంతకుముందు ఈ రామాయణంలోనే ఇంకో కథలో కూడా చూసాము. మీరు గుర్తుందే, మీ మెమరీ ఎంత ఉందో మీకు ఉండే ఉంటుంది. రామాయణంలో అంతకుముందు రామలక్ష్మణుల్ని యజ్ఞ సంరక్షణ కోసం తీసుకెళ్తూ విశ్వామిత్రుల వారు ఆయన తన పూర్వకథని వెళ్తూ ఉండే అప్పుడు విశ్వామిత్రుల వారి పూర్వకథని శతానందుడు చెప్తూ ఉంటాడు కదా. ఆ చెప్పినప్పుడు విశ్వామిత్రుల వారు అంతకుముందు రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన కామధేనుని పిలిచి వీళ్ళందరికీ కూడా అమ్మ విందు ఏర్పాటు చేయి అనగానే ఆ కామధేనులోంచి ఎన్ని పదార్థాలు వచ్చాయి, ఎలాంటి విందు ఇచ్చారు. మరి ఆయన కూడా అంతే, వశిష్ఠ మహర్షి తక్కువ వాడేంటి ఆయన. అప్పుడు వచ్చింది మనకి. అందుకని ఇది రెండోసారి మనకి ఈ విందు. ఒక మహర్షి ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అంతకుముందు ఏమో ఇది తయారు చేసి సిద్ధంగా లేకపోయినా మరి అక్కడ ఆయనేమో కామధేనుని పిలిచి ఆవిడ ద్వారా ఆ విందంతా ఏర్పాటు చేశాడు వశిష్ఠ మహర్షి. ఇక్కడేమో భరద్వాజ మహర్షి దేవతలందరినీ పిలిచి వాళ్ళ చేత అటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశాడనమాట ఈ విధంగా. అందుకని ఇచ్చేవ రమమాణానాం దేవానాం ఇవ నందనే భరద్వాజాశ్రమే రమ్యే సా రాత్రి వ్యవర్తత. ఆ రకంగా వీళ్ళందరికీ ఆ రాత్రి అలా గడిచింది. వాళ్ళు అప్పుడు ప్రతిజిగ్ముశ్చితా నద్యో గంధర్వాస్ యథాగతం. వీళ్ళు మళ్ళీ తిరిగి లేచి చూసేప్పటికీ అంటే వీళ్ళు కూడా ఆ లోకాల్లో ఎక్కడ ఉన్నారు, మునిగిపోయారు, అలాగే నిద్రలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అంటే భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళిద్దరూ అనుకోండి. అలా మిగిలినటువంటి వాళ్ళందరూ వీళ్ళు హాయిగా భోజనం చేసి హాయిగా అవన్నీ చేసి నిద్రపోయారు కదా. వాళ్ళు ఉదయం లేచేపటికి ఇవన్నీ కూడా గమ్మత్తుగా మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నారు, ఆశ్రమంలో ఉన్నారు. అయితే వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలు అవి మాయమైపోలేదు, అవన్నీ ఉన్నాయి. ఆ దివ్యమైన వస్త్రాలు అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినటువంటి అవన్నీ ఉన్నాయి. కానీ వచ్చినటువంటి ఆ దేవతామూర్తులు, తర్వాత ఆ వృక్షాలు అవన్నీ కూడా వచ్చి అక్కడ నాట్యం చేసాయి. ఇవన్నీ చెప్పారు కదా రాత్రి. ఆ నదులన్నీ వచ్చి కూడా అక్కడ చేసాయి. ఇవన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళందరూ భరద్వాజ మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఆయనకు నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు దేవతలందరూ కూడా వీళ్ళు లేచేపటికే. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు లేచేదాకా ఉండాలని అప్లికేషన్ ఏం లేదు కదా, వాళ్ళకి విందు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వీళ్ళ పొద్దున అందరూ లేచారనమాట వాళ్ళందరూ. అప్పుడు తతస్తాం రజనీం విప్య భరత సపరిచ్ఛద కృతాదిధ్యో భరద్వాజం కామాత్ అభిజిగామహ. అప్పుడు భరతుడు ఉదయం సిద్ధమై ఆయన ఇంకా ఋషిగారిని భరద్వాజ మహర్షిని నమస్కారం చేసి ఆయన ముందు నుంచున్నాడు. తం ఋషి పురుష వ్యాఘ్రం ప్రేక్ష్య ప్రాంజలిమాగతం. వెళ్ళి నమస్కారం చేసి నుంచున్నాడు. చూశారు భరద్వాజ మహర్షి. హుతాగ్నిహోత్రో భరతం భరద్వాజోభ్యభాషత. ఆయన అగ్నిహోత్రం హోమాన్ని కూడా అప్పుడే చేసి సిద్ధంగా ఉన్నాడు. ఆయన భరద్వాజ మహర్షి భరతుడితో అంటున్నాడు, ఖచ్చితత్ర సుఖారాత్రి తవ అస్మద్విషయే గత. నాయన నిన్న రాత్రి అంతా
మీతో వచ్చినటువంటి వాళ్ళందరికీ హాయిగా అందరూ హాయిగా ఉన్నారా? బాగా ఉందా? సుఖంగా ఉన్నారా? వాళ్ళు అన్ని వసతులు అన్నీ బాగున్నాయా? సమగ్రస్తే జన కచ్చిత్ ఆతిథ్యే సంశయే అనఘా మే అనఘా. అందుకని ఆ ఆతిథ్యం ఎలా ఉంది, వాళ్ళందరూ బాగున్నారా, సంతోషించారా అనేటువంటి విషయాన్ని కాస్త చెప్పునైనా ఎలా ఉందో, వాళ్ళందరూ బాగున్నారా? చూడండి ఆయన ఎలా అడుగుతున్నాడు. అంటే అప్పుడు తమువాచ అంజలిం కృత్వా, భరతుడు నమస్కారం చేసి భరతో అభిప్రణమ్యచ ఆశ్రమాత్ ఉపనిష్కాంతం ఋషిం ఉత్తమ తేజసం. ఆ నమస్కారం చేసి ఆయనతో అంటున్నాడు, సుఖోషితోస్మి భగవన్ సమగ్ర బలవాహన. అయ్యా గురువుగారు, అందరం కూడా చాలా సుఖంగా హాయిగా ఉన్నాం, మేమందరం కూడాను. బలవత్ తర్పితశ్చాహం బలవాన్ భగవన్ స్వయా. మీరు స్వయంగా మా అందరికీ ఇంత తృప్తి కలిగించారు. మా వచ్చినటువంటి వాళ్ళందరితో సహా మాకు ఎంతో తృప్తి కలిగించారు మీరు. అలాగే అపేత క్లమ సంతాపా సుభిక్షా సుప్రతిశ్రయ అవిప్రేష్యానుపాదచ్చ సర్వేస్మ సుసుఖో ఉషితా. ఇప్పుడు రాత్రి ఇక్కడ హాయిగా మేమందరం మీ దగ్గర అన్ని విధాల ఎంతో సుఖంగా ఉన్నాం మీరు మాకు చేసినటువంటి దీనివల్ల. ఆమంత్రయేహం భగవన్ కామం త్వాం ఋషిదత్తమ సమీపం ప్రసితం భ్రాతుర్మే మే త్రేణక్షస్వ చక్షుషా. అందుకని ఓ గురువుగారు, ఇక మాకు మీరు ఆజ్ఞ ఇచ్చి అన్నగారు ఉండేటువంటి చోటుకి మేము ఎలా చేయగలం అనేటువంటి చెప్పి అనుగ్రహించండి మీరు. ఆశ్రమం తస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహానే. అలాగే ఆ పరమ ధార్మికుడైనటువంటి మా అన్నగారు ఉండేటువంటి ఆశ్రమం ఎటుపక్క నుంచి వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, ఇవన్నీ కూడా కాస్త మమ్మల్ని అనుగ్రహించండి. ఇలాగా అడిగాడు భరతుడు. అన్నగారిని చూద్దామని అంత ఆతురతతో ఉన్నటువంటి వాడు అతనితో భరద్వాజ మహర్షి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసారు ఆ భరద్వాజ మహర్షి, ఆయన శక్తి ఎంత శక్తి ఉంది ఆయనకి. దేవతలందరూ కూడా ఆయన చెప్పినట్టు విన్నారంటే శక్తి ఉంది. ఇక్కడ మొట్టమొదటి భరతుడు రాగానే ఒకసారి భరతుడిని ఏ ఉద్దేశంతో సైన్యం తీసుకొచ్చామని అడిగారు కదా ఆయన. అంటే ఆయనకి తెలియదా అంటే తెలుసు ఆయనకి, కానీ చెప్పాడు ఆయన భరతుడికి ఒకసారి మళ్ళీ నేను దృఢం చేయడం కోసం అడిగినంతే అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే, ఒకవేళ అంటే ఆయన తెలుసు భరతుడు దురుద్దేశంతో ఉన్నవాడు కాదని తెలుసు, భరతం చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ ఎవరైనా దురుద్దేశంతో ఎవరైనా వస్తే ఆయన ఒక్కసారి సంకల్పిస్తే ఆ దేవతలందరూ ఆ వచ్చినటువంటి వాళ్ళని ఎలా చేయగలరో మనకు అర్థమవుతుంది. ఎలా అయితే వాళ్ళందరికీ కూడా విందు చేసి తృప్తి చేశారో అలాగే అవసరమైతే వాళ్ళందరినీ కూడా నాశనం చేయగలరు అని దుర్బుద్ధితో వస్తే. కానీ భరతుడు దుర్బుద్ధితో రాదని ఆయన తెలుసు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అటు విశ్వామిత్రుల వారు కానీ భరద్వాజ మహర్షులు అందరూ కూడా వాళ్ళు చేతకాక కాదు, ఈ రాక్షసులు వాళ్ళు వస్తే వాళ్ళని ఎదుర్కోవడం, వాళ్ళని భస్మం చేయడం ఎంతోసేపు పట్టదు. కానీ వాళ్ళు ఎవరు ఏది ఆచరించాలి, క్షాత్రధర్మం అనేటువంటిది అక్కడ అద్భుతమైనటువంటి క్షాత్రధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు ఉండగా ఎవరు లేకపోతే వాళ్ళే చేస్తారు అవసరమైనప్పుడు. కానీ అందరూ రాముడు లాంటి వాడు ఉన్నప్పుడు రాముడినే పిలిచి ఆయన ద్వారా ఆయన జరగవలసినటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళు తమ తపశ్శక్తిని ఈ దృష్టిలైనటువంటి రాక్షసులందరినీ భస్మం చేసేద్దామని అలాంటిది ఏం చేయరు. చేయగలరు కానీ చేయరు. అందుకని ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు భరతుడితో అంటున్నాడు ఆయన, భరత అర్ధతృతీయేషు యోజనే శ్వవజనే వనే చిత్రకూట గిరిస్తత్ర రమ్య నిర్జరకానన. చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది నాయన, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టయితే అక్కడ రమణీయమైనటువంటి సెలయేళ్ళు పడుతూ ఉంటాయి, అలాంటివి ఉన్నటువంటిది. ఉత్తరం పార్శ్వమాసాద్య, ఈ నదికి ఉత్తరమైనటువంటి వైపుకు వెళ్ళి తస్య మందాకినీ నది, అక్కడ ఆ చిత్రకూటానికి ఉత్తరం వైపున మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. పుష్పిత ద్రుమ సంచన్న రమ్య పుష్పిక పుష్పిత కానన, చాలా అద్భుతమైనటువంటి
పుష్పాలతో వాటిలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి అరణ్యాలది ఉండి దాంతో అటు ఇటు కూడా ఉన్నటువంటిది ఆ చిత్రకూటానికి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అనంతరం తత్సరిత చిత్రకూటం చ పర్వతం తయో పర్ణకుటీం తాత తత్రతౌ వసతౌ ధ్రువం. ఆ నది లేని తర్వాత దాని తర్వాత చిత్రకూటం అనేటువంటి ఆ పర్వతం మీద మీ అన్నగారు అయినటువంటి వాళ్ళు, మీ అన్నగారు, మీ లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా సుఖంగా అక్కడ పర్ణకుటీరం వేసుకుని ఉన్నారు. దక్షిణేజ మార్గేణ సవ్యదక్షిణమేవ చ గజవాజి సమాకీర్ణాం వాహినీం వాహినీపతే. ఏనుగులు వీటితో ఉన్నటువంటి పెద్ద సైన్యాన్ని తీసుకుని నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఉందే, అది కుడివైపుకు వెళ్ళి మళ్ళీ కొంచెం ఎడమవైపు తిరిగి మళ్ళీ కుడివైపు తిరుగుతుంది. అలా తిరిగి వెళ్ళవలసింది. అప్పుడు నీకు సరిగ్గా మార్గం అంతా కూడా సుగమంగా ఉంటుంది. వాహయస్వ మహాభాగతతో ద్రక్షసి రాఘవం. అప్పుడు నువ్వు తిన్నగా వెళ్ళి అన్నగారిని చూడొచ్చు. ప్రయాణమితి శ్రుత్వా రాజరాజస్య యోషిత హిత్వా యానాని యానార్హ బ్రాహ్మణం పర్యవారయన్. అప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ స్త్రీలందరూ, ముఖ్యంగా కౌసల్య కైక వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళందరూ కూడా గురువుగారిని నమస్కారం చేసుకుని ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని బయలుదేరాలిగా. భరతుడు ఒక్కడు మాట్లాడాడు సరిపోయిందా? వాళ్ళందరూ రాత్రి అంతా ఆయన అద్భుతంగా చేశాడు కదా, వాళ్ళందరూ వచ్చారు. ప్రియమాణామిత శ్రుత్వా రాజరాజస్య ఉషిత హిత్వా యానాన్ని యానార్హ అత వేపమానా కృశాతీనా సహదేవ్యా సుమిత్రయ కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేః. బాగా కృషించిపోయి ఉంది పాపం దుఃఖంతో. తర్వాత కొడుకు అలా అడవికి వెళ్ళిపోయినటువంటి దుఃఖంతోనూ, ఆ తర్వాత ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేక ఆవిడ బాగా కృషించిపోయినటువంటిది కౌసల్య. ఆవిడ వచ్చింది, సుమిత్ర పట్టుకున్నందుకు ఆవిడ్ని. చాలా దీనంగా ఉంది, ఒళ్ళంతా కూడా శరీరం అంతా వణుకుతూ ఉంది. వేపమాన అంటే వణుకుతున్నటువంటి శరీరంతో ఆవిడ వచ్చి ఆ మహర్షి అయినటువంటి భరద్వాజ మహర్షికి 2 పాదాలని స్పృశించి నమస్కారం చేసుకుంది ఆవిడ. అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హిత కైకేయీ తత్ర జగ్రాహ చరణం సవ్యపత్రపా. అప్పుడు కైకేయి ఆవిడేం చేసింది, ఎలా ఉంది, అసమృద్ధేన కామేన, కోరికలు ఫలించినటువంటి ఆవిడ గురించి చెప్తే అన్నాడు, ఆవిడ కోరిక ఫలించిన కోరిక కలిగినటువంటి ఆవిడ. అలాగే సర్వలోకస్య గర్హిత, లోకం అందరి చేత గర్హింపబడుతున్నటువంటిది, దూషింపబడుతున్నటువంటిది అటువంటి కైకేయి సిగ్గుపడుతూ వచ్చి ఆవిడ కూడా భరద్వాజ మహర్షి యొక్క చరణాలని స్పృశించి నమస్కారం చేసింది. తం ప్రదక్షిణమా ఆగమ్య భగవంతం మహామునిం అదూరాత్ భరతస్యైవ తస్థౌ దీనమన తదా. అప్పుడు ఆ రకంగా ఆయనకి నమస్కారం చేసి దూరంగా వెళ్ళి భరతుడు వెనకాల సిగ్గుపడుతూ ఉంచుంది ఆవిడ, వాళ్ళ అమ్మగారు. అప్పుడు ఋషిగారు ఏం చేశాడంటే, తత్ర పప్రచ్ఛ భరతం భరద్వాజో మహాముని. భరతుడిని ఒకసారి అడిగాడు, విశేషం శాశ్వతమిచ్చామి మాతృనాం తవ రాఘవ. మీ అమ్మగారుల్ని, మీ తల్లుల్ని నాకు ప్రత్యేకంగా పరిచయం చేయవయ్యా అంటే ఆయన తెలియనట్టు, అంటే వీడు ఎవరి గురించి ఎలా చెప్తాడో అనేటువంటిది. అందుకోసం అన్నమాట చాలా కొంటివాళ్ళు ఋషులు. గురువులు ఎలా ఉంటారు, ఒకసారి బాగా కొంటిగా ఉంటారు, వాళ్ళు తెలియదు ఏమిటి, అన్ని విషయాలు తెలుసు ఆయనకి దివ్య దృష్టితో. కానీ ఓ భరత, మీ తల్లును ఒకసారి నాకు ప్రత్యేకంగా పరిచయం చేయి అని అడుగుతున్నాడు. ఏవ ముక్తస్తు భరతో భరద్వాజేన ధార్మిక ఉవాచ ప్రాంజలిర్భూత్వా వాక్యం వచన కోవిద. మళ్ళీ ఇక్కడ వేశాడు విశేషణం భరతుని గురించి. వచన కోవిద, ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా తెలిసినటువంటి వాడు. అందుకని నమస్కారం చేసి జాగ్రత్తగాను ఆయనకి చెప్తున్నాడు. యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్షితాం పితుర్హి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి. ఈవిడ కౌసల్య గురించి చెప్తున్నాడు. ఈవిడ దీనంగా ఉంది, శోకంతోనూ ఆహారం తీసుకోవడం వల్ల కృషించి ఉన్నటువంటిది, మా తండ్రి గారి యొక్క పట్టమహిషి అయినటువంటిది, దేవతామివ, దేవతా స్త్రీ వంటిది ఎవరైతే ఉందో ఈవిడ. ఏషా తం పురుష వ్యాఘ్రం సింహ విక్రమ అంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అతిథిర్యథ. ఎలాగైతే ధాత అనే పేరు కలిగినటువంటి సూర్యుడిని అదితి ప్రసవించిందో, దేవమాత అయినటువంటి అదితి, అలాగే ఈమె
అటువంటి సింహ విక్రమం కలిగినటువంటి వాడు పురుష శ్రేష్ఠమైనటువంటి రాముడు మా అన్నగారిని ప్రసవించినటువంటి తల్లి కౌసల్య అని చెప్పాడు. అస్యాం వామభుజాం శ్లిష్టాయా సా తిష్టతి దుర్మనాః ఇయం సుమిత్రా దుఃఖార్త దేవి రాజ్ఞశ్చ మధ్యమ. మా అమ్మగారికి, ఆ కౌసల్య గారికి ఎడం వైపున ఆవిడ భుజాన్ని పట్టుకుని ఆసరాగా పట్టుకున్నటువంటి ఆవిడ ఎవరైతే ఉందో, మనస్సు కూడా ఆవిడకి అంత బాగోలేదు, ఆవిడ కూడా దుఃఖంతో ఉంది. ఆమె మా చిన్న మైతలి అయిన రాజుగారి యొక్క మధ్యమ భార్య అయినటువంటి సుమిత్ర అని చెప్పి ఆవిడని పరిచయం చేశాడు. కర్ణికారస్య శాఖేవ శీర్ణపుష్ప అవనాంతరే. సుమిత్ర గురించి చెప్తున్నాను అనమాట. ఏతస్యాస్తౌ సుతౌ దేవ్యా కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. ఈవిడే దివ్యమైనటువంటి ఇద్దరు కుమారుని కన్నటువంటి తల్లి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సత్యపరాక్రమైనటువంటి వారికి జన్మనిచ్చినటువంటి తల్లి సుమిత్ర అని చెప్పి ఆవిడని పరిచయం చేశాడు. ఇంకా తర్వాత యస్యా కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితౌ గతౌ రాజాపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః. ఎవరి కారణం చేతనైతే నరవ్యాఘ్రౌ నరశ్రేష్ఠులైనటువంటి కుమారులిద్దరూ, దశరథుని కుమారులిద్దరూ కూడా వాళ్ళు అడవికి పంపబడ్డారో, ఎవరి వలనైతే పుత్రవిహీనుడై ఏ కొడుకు దగ్గర లేకుండా తండ్రి గారు స్వర్గానికి వెళ్ళవలసి వచ్చిందో, అటువంటి క్రోధనాం అకృత ప్రజ్ఞాం. క్రోధనాం అంటే చాలా కోప స్వభావం కలిగినటువంటిది. అకృత ప్రజ్ఞాం బుద్ధి సరైనటువంటి బుద్ధి లేనటువంటిది. దృప్తాం అంటే గర్వంతో కూడినటువంటిది. శుభగమానిని తానే చాలా గొప్పది అనేటువంటి సౌభాగ్యం, ఎక్కువ అందరికంటే సౌభాగ్యవంతురాలని అనుకునేటువంటిది. ఐశ్వర్యకామాం ఇంకా ఐశ్వర్యం కావాలనేటువంటి కోరికలు కలిగినటువంటిది. అటువంటి కైకేయీం అనార్యం ఆర్యరూపిణీం అంటే ఆర్య అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే గౌరవింపదగినటువంటి వాళ్ళ అర్థం. అలా గౌరవింపదగినటువంటి విధంగా ఉన్నట్టుగా ఉంటూ కూడా గౌరవింపదగినటువంటిది, అటువంటి స్వభావం కలిగినటువంటిది. మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం. పాపం అయినటువంటి బుద్ధి కలిగినటువంటిది. అటువంటిది మా తల్లి అయినటువంటి కైకేయి. యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః. ఈవిడ వల్లే కదా నేను చాలా ఎక్కువ సంకటంలో ఉన్నటువంటి వాడిని, అందుకని అటువంటి కైకేయి అని. ఇత్యుక్త్వా నరశార్దూలో బాష్పగద్గతయా గిర వినిశ్వసిత తామ్రాక్ష క్రుద్ధో నాగైవాశ్వసన్. ఇలా చెప్తూ చాలా కోపంతో ఉన్నాడు. బాష్ప గద్గదం, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, గొంతు గద్గదమైంది. అలా ఆవిడ గురించి చెప్తూ కోపంతో ఉచ్ఛ్వాసం తీవ్రంగా చేస్తున్నాడు, పొసగొడుతున్నటువంటి పాములాగా ఉంటే అప్పుడు భరద్వాజ మహర్షిస్తం బ్రువంతం భరతం తదా. భరద్వాజ మహర్షి ఏమంటున్నాడు వినండి. ప్రత్యువాచ మహాబుద్ధిర్ ఇదం వచనమబ్రవీత్. భరతుడితో అంటున్నాడు. ఇది కూడా చాలా అద్భుతంగా అంటాడు చూడండి. నా దోషేణ అవగంతవ్య కైకేయీ భరతత్వయా. ఓ భరత, నువ్వు మీ అమ్మగారు అయినటువంటి కైకేయిలో ఆవిడలో ఉన్నటువంటి దోషాలతో కూడినటువంటి దానిగా చూడకూడదు, తప్పు నాయన అన్నాడు. హితమేవ భవిష్యద్భిః రామ ప్రవ్రాజనాదిహ. రాముణ్ణి అడవికి పంపడం వల్ల అందరికీ హితమే కలుగుతుందయ్యా. ఇక్కడ రాముణ్ణి అడవికి పంపడం అనేటువంటిది కదా ఆవిడ చేసినటువంటి దోషం, నిజమే కావచ్చు. కానీ రాముణ్ణి అడవికి పంపడం వల్ల ఆవిడకి, అంటే ఆవిడకి కాదు, ఆవిడ రాముడి అడవికి పంపడం వల్ల ఇక్కడ ఎంతమందికో హితం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఋషులు ఆయన చూద్దామని వాళ్ళు వేచి ఉన్నారు.
వాళ్ళు ఎంతమందికి రాక్షసుల యొక్క బాధ అక్కడ పడుతున్నారు, మరి వాళ్ళందరికీ కూడా హితం కదూ. పైగా ఇక్కడ ఉన్నటువంటి పశుపక్ష్యాదులు వాళ్ళన్నిటికీ కూడా రాముడి యొక్క దర్శనం కలుగుతుంది, మరి సామాన్యమా అలాగా అని చెప్పాడు నాయన. అందుకని అందరికీ హితం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఋషులకి అందరికి కూడాను, అందుకని నువ్వు ఆయన గురించి అలా మాట్లాడకూడదు తప్పని చెప్పాడు. చూసారా, అంటే సరిగ్గా రాముడు యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో ఋషి కాబట్టి ఈయన అభిప్రాయం కూడా అలాగే ఉంటుంది. అంటే ఎవరి యందు అలాంటి భావం ఉండకూడదు తప్పని చెప్పాడు. అభివాద్యతు సంసిద్ధ కృత్వా చైనం ప్రదక్షిణం ఆమంత్రి భరత సైన్యం యుజితామి చ బ్రవీత్. సరే నమస్కారం చేసి గురువుగారికి ఆయన ఆజ్ఞ తీసుకుని ప్రదక్షిణం చేసి సైన్యాన్ని మనం కదులుదాం అని ఆజ్ఞాపించాడు. గజకన్యా గజాశ్చైవ హేమకక్ష పతాకిన జీమూత ఇవ ధర్మాంతే సఘోషా సంప్రతి స్థిరే. వాళ్ళందరూ కూడా ఒక పెద్ద మేఘంలాగా కనబడుతుంది ఆ సైన్యం అంతా. అలా బయలుదేరారు వాళ్ళందరూ కూడా, పతాకాలు అవన్నీ కూడా అలా అన్నీ కూడా అన్నీ బయలుదేరారు. వివిధాన్యపి యానాని మహాంతి జలఘూను చ ప్రయేయుస్సు మహార్హాణి పాదైరపి పదాతయ. అందరూ కూడా రకరకాలైనటువంటి వాహనాలు ఎక్కిన వాళ్ళు, అవన్నీ ఎక్కిన వాళ్ళు, కాలినడకన వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా బయలుదేరారు. అధ యాన ప్రవేకైస్తు కౌసల్య ప్రముఖ స్త్రియ రామదర్శన కాంక్షిణ్య ప్రయేయురు ముదితాస్తదా. అప్పుడు వీళ్ళందరూ కూడా కౌసల్య, కైకేయి, సుమిత్ర ఈ స్త్రీలు వీళ్ళందరూ కూడా దుఃఖం కాస్త తగ్గి, ఎందుకు దుఃఖం తగ్గింది ఇక్కడ, రాముడిని దగ్గర చూడడానికి ఇక వెళ్ళిపోతున్నాం రాముడి దగ్గరికి, ఇక రాముడిని చూస్తాం మనం అనేటువంటి ఆనందం వల్ల దుఃఖం తగ్గి కొంచెం ఆనందపడ్డారు. చేసి వాళ్ళందరూ కూడా చేస్తే అప్పుడు భరతుడు చంద్రార్క తరుణాభాసాన్ని యుక్తాం శివికాం శుభాం ఆస్థాయ ప్రేయో సీమాన్ భరతస్స పరిచ్ఛద. అప్పుడు భరతుడు పల్లకి ఎక్కాడు. పల్లకీలు ఎక్కి చాలా తేజస్సుతో కూడినటువంటి విధంగా ఉండి పల్లకి ఎక్కి ఆయన పల్లకీలో బయలుదేరాడు. సా ప్రయాత మహాసేన గజవాసి సమాకుల దక్షిణం దిశమావృత్య మహామేఘైవోత్థిత. ఆ సైన్యం అంతా కూడా ఆయన చెప్పినట్టుగా దక్షిణ దిక్కు వైపు అలా వెళ్ళాడు. దిక్కు వెళ్తుంటే ఒక పెద్ద మేఘం కదులుతుంది అన్నట్టుగా ఉందన్నమాట. అలాంటి సైన్యం అన్నమాట ఇదంతా కూడా. వనాని చ వ్యతిక్రమ్య జుష్టాని ముఖపక్షిభిః గంగాయా పరవేలాయాం గిరీష్వధనరీష్వపి. అందరూ కూడా గంగ యొక్క పార్శ్వం ఉన్నటువంటి ఆ వనాల్లో వాటిలో కూడా అన్ని రకరకాలైన పక్షులు, మృగాలు వాటన్నిటి కూడా చూసుకొని అందరూ ముందుకి బయలుదేరారు. అప్పుడు సా సంప్రహుష్ట ద్విపవాజి యూథా విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనతాన్ ప్రవిగాహమాన రాజసేన భరతస్య తత్ర. ఈ భరతుడి యొక్క సైన్యంలో ఈ ఏనుగులు ఇవి ఎలా చేసుకుంటూ వెళ్తుంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయపడి అడ్డు ఇటు పరిగెడుతున్నాయి. అవి ఏమిటి ఇదంతా ఎప్పుడు చూడలేదు కదా, అవి ఏమిటో ఎవరు వచ్చారని పరిగెడుతున్నాయి. ఈ విధంగా తయా మహత్యాయానిన్యా ధ్వజిన్యా వనవాసిన ఆర్దితాయుధపా మత్తా సయూధా సంప్రదద్రువు అన్నీ అటు ఇటు పారిపోతున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి జంతువులు అవన్నీ కూడా ఈ సేన ఇంతమంది సైన్యం ఇంతమంది చూసి ఎప్పుడు తేలినటువంటిది అవి కొంచెం వాటికి ఒక రకమైనటువంటి ఇది కలిగిందని భయం వేసిందనమాట. వాటి పారిపోతున్నాయి అటు ఇటు. సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజ మృతో మహత్యానాదిన్య సేనయా చతురంగయ. సాగరౌఘ నిభాసేన సైన్యం ఎలా ఉంది, సముద్రంలో ఉంది. భరతస్య మహాత్మన అంత దూరం, అసలు ఎంత దూరం ఉందో అవతల ఇది కనిపించలే, అలా ఉందన్నమాట అంత సైన్యం. మహీం సంధ్యాదయామాస ప్రావృషి జామ్ ఇవాంబుద. వర్షాకాలంలో పైన ఆకాశాన్ని కప్పేసినట్టు మబ్బులాగా ఉంది అదంతా కూడా. ఆకాశాన్ని మబ్బు కప్పితే ఇదేమో భూమిని కప్పేసింది అనమాట. అలా ఉందన్నమాట. తురంగో ఘైర అవతత వారణయస్య మహాబలై అనాలక్ష్య చిరంకాలం తస్మిన్ కాలే బభూవ. వాడి యొక్క వెళుతుంటే వచ్చినటువంటి ధూళి కొంతసేపు లేచి అవతల మార్గం కనబడకుండా కొంతసేపు అలా ఉందన్నమాట. అలా ఉంది ధూళి. తర్వాత అందరూ కూడా బయలుదేరి ముందుకు నడిచారు.
అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వశిష్ఠుడితో భరతుడు అంటున్నాడు, యాదృశ్యం లక్ష్యతే రూపం యథా చైవ మయా శృతం వ్యక్తం ప్రాప్తా స్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్. మన భరద్వాజ మహర్షి గారు ఆయన చెప్పినట్టుగా అటువంటి ప్రదేశానికి చేరం ఎంత అద్భుతంగా ఉందండి ఇది గురువుగారు. అయం గిరిశ్ చిత్రకూటస్తథా మందాకినీ నది ఏతత్ ప్రకాశతే దూరాన్ నీలమేఘ నిభం వరం. నడుస్తూ చెప్తున్నాను అనమాట. ఆ దూరంగా ఆ చిత్రకూటం అనేటువంటిది కనిపిస్తుంది. అంత దూరంగా అవతల మందాకిని అనేటువంటి దూరం నుంచి కనిపిస్తోంది. ఎంత బాగుంది. ముంచంతి కుసుమాన్యేతే నగా పర్వత సానుషు నీలా ఇవ ఆతపాపాయే తోయధర ఘనాహ. ఈ పర్వత శిఖరాలన్నీ కూడా పుష్పవర్షం కురిపిస్తున్నట్టుగా శిఖరాల మీద ఉన్నటువంటి వృక్షాల నుంచి పుష్పాలు రాగుతూనే ఉన్నాయి. అలాగే కిన్నరాజరితం దేశం పశ్య శత్రుఘ్న వర్తతే. శత్రుఘ్నుడితో అంటున్నాడు, తమ్ముడా కిన్నర్లైనటువంటి వాళ్ళు తిరుగుతున్నారు చూసావా ఇక్కడ. హయైహి సమంతాకీర్ణం మకరైరివ సాగరం. ఇలాగా ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగ ప్రచోదితా వాయు ప్రవృద్ధ శరది మేఘజాలా ఇవ అంబరే. అలాగా ముందుకు నడుస్తున్నటువంటివన్నీ కూడా ఇది ఎలా ఉందంటే తీవ్ర వేగంతో ఈ మృగాలన్నీ అటు ఇటు పరిగెడుతుంటే శరత్కాలంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు వేగంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. అలా ఉందిట. అంటే శరత్కాలంలో ఉన్నటువంటి మేఘాలు వర్షం కురిసేవి కావు. తెల్లగా ఉన్న మేఘాలు శరత్కాలంలో వస్తే అవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. అలాగా కుర్వంతి కుసుమాపీడ శిరస్సు సురభీనమి మేఘప్రకాశై ఫలకై దక్షిణాత్యా నరాయథ. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాడనమాట. ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఈ వృక్షాలు ఇవన్నీ కూడాను వాటితో ఉన్నటువంటి ఇవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద శాఖలు చివరి శాఖల మీద ఉన్నటువంటి పువ్వులు అలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే దక్షిణ దేశంలో వైపు ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ పైన ఇలా పూల గుచ్చని పెట్టుకుంటూ ఉంటారట. అలా ఉందంటున్నాడు. ఎందుకంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ ఇలా ముసుగేసుకుంటారు. అందుకని ఈ పుష్పగుచ్చం పెట్టుకొని కనబడేటువంటి వాళ్ళు ఎక్కువ దక్షిణ వైపు ఉంటారు. అది చెప్తున్నాడు అనమాట. నిష్కూజమేవ భూత్వేదం వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేవ జనాకీర్ణ సంప్రతి ప్రతిభాత్మే. ఇక్కడ అరణ్యం అసలు ఇదంతా కూడాను అసలు ఎవరు కూడా మనుషులు ఉండకుండా ఉన్నటువంటి అరణ్యం కదా ఇది. భయంకరంగా ఉన్నటువంటి అరణ్యం. అలాంటిది ఇప్పుడు మన సైన్యం అంతా వచ్చి అరణ్యంలో ఉండేప్పటికీ ఇది అరణ్యంలో కాకుండా ఇది అయోధ్య అన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు భరతుడు శత్రుఘ్నుడితో. ఇలాగా ఇవన్నీ కూడా వర్ణిస్తున్నాడు అనమాట. ఈ ఉన్నటువంటి అరణ్యాన్ని వాటన్నిటిని కూడా వర్ణిస్తూ నడుస్తున్నారు వీళ్ళందరూ కూడా. అతి మాత్రమయం దేశో మనోజ్ఞ ప్రతిభాతిమే. ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంది, ఎంతో సుందరంగా ఉంది ప్రదేశం అంతాను. తపసామాం నివాసోయం వ్యక్తం స్వర్గపదోనఖ. ఎందుకంటే తపస్సుజనులైనటువంటి వాళ్ళ యొక్క నివాసమైనటువంటి ప్రదేశం అది. ఎంతోమంది తాపసులైనటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుంది కూడాను. మృగీభి సహిత బహవ పృషతావనే మనోజ్ఞరూపాలక్ష్యంతే కుసుమైరివ చిత్రతా. అక్కడ ఉన్నటువంటి ఈ మృగాలు లేళ్ళు అవన్నీ కూడా అటు ఇటు నడుస్తూ ఉండేటువంటివి ఎంత మనోహరం కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా వర్ణిస్తున్నాడు అన్నమాట. ముందు వర్ణించి కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు భరతుడు సైన్యంతో అంటున్నాడు, సైన్యానికి ఆజ్ఞాపిస్తున్నాడు. సైన్యంతో అంటున్నాడు, సాధు సైన్యా ప్రతిష్టంతాం విచిన్వంతు జకాననం యథాతౌ పురుష వ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణవు. మీరందరూ కూడా ముందుకు వెళ్ళిన తర్వాత మనందరం కూడా రామలక్ష్మణుడు ఎక్కడున్నారు అనేటువంటి ప్రదేశాన్ని వెతకడం అనేటువంటి చేయాలి అని చెప్పి అన్నాడు. భరతస్య వచస్రత్వా పురుషా శస్త్రపాణయ వివిసుస్తద్వనం సూరా ధూమాగ్రం దదృశుస్తదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అడవిలో అటు ఇటు వెతకడానికి ముందుకు వెళ్ళారు. అంటే అడవిలో వెళ్ళారు కాబట్టి అప్పుడు శస్త్రపాణయ
ఆయుధం కూడా చేత పట్టుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి సింహాల మీద దూకచ్చు, అదే ఏనుగురు గుంపు మీదకి రావచ్చు, అందుకని అలా ఉన్నారనమాట అని వాళ్ళు వెతుకుతున్నారు. వెతుకుతుంటే ఓ చోట పెద్ద పొగ కనిపిస్తుంది. తే సమాలోక్య ధూమాగ్రం భరతమాగతా నా మనుష్యే భవత్యగ్ని వ్యక్తమత్రైవ రాఘవౌ. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి భరతుడితో అంటున్నారు, ఎవళ్ళు మనుషులు ఉంటే తప్ప ఇలా పైకి పొగలా ఒకే దినగా వచ్చేటువంటి ఉండదు, కాబట్టి ఆ పైన ఆ కొండపై పైన అలా పొగ వస్తుందంటే తప్పకుండా అక్కడే ఉంటారని మాకు అనిపిస్తోంది అన్నారు వాళ్ళు. అప్పుడు భరతుడు కూడా చూశాడు, చూసి వాళ్ళతో అంటున్నాడు, ఎత్తా భవంతస్తిష్టంతు నేతో గంతవ్యమగ్రత అహమేవ గమిష్యామి సుమంత్రో ధృతిరేవచ. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరందరూ కూడా ఇక్కడే ఉండండి, ఇక్కడి నుంచి ముందుకు అప్పుడే నడవకండి నేను చెప్పేదాకా. మీరందరూ కూడా ఇక్కడే ఉండండి, నేను సుమంత్రుడు ధృతి అనేటువంటి అతను మేము ముందు బయలుదేరతాం. మేము వెళ్ళి చూసిన తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ మీరు వద్దురు కానక్కడ అని చెప్పాడు. ఏవముక్త సతసైన్యాస్తత్ర తస్తు సమంతత భరతో ఎత్ర ధూమాగ్రం తత్ర దృష్టిని సమాదతత్. ఎక్కడి నుంచి అయితే ధూమం వస్తుందో అది చూసుకుంటూ అక్కడికి భరతుడు చేశాడనమాట. ఈ లోపల అక్కడ రాముడు సీత ఏం చేస్తున్నారో అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఇంచుమించుగా అక్కడికి వచ్చేసారు, ఇంక దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆ సమయానికి రాముడు సీత వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని సీతాదేవితో రాముడు మాట్లాడుతూ వర్ణిస్తున్నాడు అనమాట. ఎంత బాగుందో చూసావో ఇక్కడంతా కూడాను. దీర్ఘకాలో ఉషితస్తస్మిన్ గిరౌ గిరివర ప్రియ వైదేహ్య పిదికాంక్షాన్ స్వం చిత్తం విలోభయన్ అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ భార్యాం అమరసంకాశ శచీమివ పురందర. ఎలా అయితే శచీమివ పురందర అంటే ఇంద్రుడు శచీదేవితో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ అంటే ఆ దివ్యలోకంలో వాళ్ళు ఎలాగో ఇక్కడ కూడా ఆ రకంగా వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. ఉండి ఆవిడతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు, సీతను నరాజ్యభ్రసనం భద్రే సుహృద్భిర్వినాభవ మనోమే భారతే దృష్ట్వా రమణీయమిమం గిరిం. చాలా సుందరమైనటువంటి ఈ పర్వతాన్ని, చిత్రకూట పర్వతాన్ని ఇవన్నీ చూసేప్పటికీ సీత నాకు మన రాజ్యం వదిలేసి వచ్చామని కానీ, మన స్నేహితుల్ని మన చుట్టాలని బంధువుల్ని వదిలేసి వచ్చామని కానీ నా మనస్సుకి ఏమాత్రం కూడా బాధ కలగటం లేదు సీత అంటున్నాడు. పశ్యేమం అచలం భద్రే నానాద్విజ గణాయుతం శిఖరై సమినోద్విద్ధై ధాతుమద్భిర్విభూషితం. ఇది ఎటువంటిది, ఈ పర్వతం అనేటువంటిది ఇక్కడ అనేకమైనటువంటి నానా ద్విజగణాయతం. ద్విజ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ రెండు రకాలు. ఎంతోమంది ద్విజులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఉండేటువంటి ప్రదేశం అని ఒకటి. ద్విజులంటే పక్షులని కూడా అర్థం. ఎందుకంటే రెండు జన్మలు ఉన్నాయి పక్షికి కూడా. మొట్టమొదట గుడ్డు పెడుతుంది అది ఫస్ట్ జన్మ, గుడ్డులోంచి బయటకు వచ్చేటువంటి రెండో జన్మ. అందుకని పక్షుల్ని కూడా ద్విజులు అంటారు, బ్రాహ్మణుల్ని ద్విజులు అంటారు. ఎందుకంటే ముందు తల్లి నుంచి జన్మ పొంది తర్వాత గురువు దగ్గర నుంచి ఉపదేశం పొంది రెండో జన్మ అని చెప్పి, అందుకని ద్విజత్వం అనేటువంటి దానికి దీనికి కూడా సరిపోతుంది కూడా, అలా వేశాడు. అలాగా ఈ శిఖరం మీద ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ శిఖరాలు ఈ కొండకి ఉన్నటువంటి శిఖరాల కొండ పైన ఉన్నటువంటి చూస్తే కేచిత్ రజత సంకాశ, కొన్నేమో వెండిలా మెరిసిపోతున్నాయి. మనకి ఆ హిమాలయాలు అక్కడికి వెళ్తే కూడా కొన్ని శిఖరాలు ఆ మంచు పడి బాగా సూర్యకిరణాలు పడినప్పుడు, ఒకసారేమో మొదటి సూర్యకిరణాలు పడినప్పుడేమో బంగారం రంగులో వెలిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడైనా బద్రీనాథ్ వెళ్ళినప్పుడు తెల్లవారుజామున లేచి బయటికి వెళ్ళడం చాలా కష్టం, అక్కడ అంత చలి ఉంటుంది. కానీ అయినప్పటికీ మనం వెళ్ళగలిగితే అక్కడ నుంచి నీలకంఠ పర్వతం ఉంటుంది వైపున చూసినట్లయితే
మనకి ఇంకా సూర్యుడు మనకు కనబడ్డు, ఆ కింద నుంచి ఉదయిస్తూ ఉన్నటువంటి కిరణాలు మనమే ఇప్పుడు కనబడవు. కానీ ఆ పైన నీలకంఠ పర్వతం మీద పైన శిఖరం మీద పడుతుంటే బంగారంతో ఒక వలయం మనకు కనిపిస్తుంది, గోల్డెన్ రింగ్ అంటారు. అది క్రమక్రమంగా సూర్యుడు ఉదయిస్తున్న కొద్దీ మెల్లిగా రంగు మారిపోయి అప్పుడు ఆ శిఖరాలన్నీ కూడా వెండిలాగా తళతళ వెనిసిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా వర్ణిస్తున్నాడు అనమాట. చిత్రకూటం కూడా అంటే ఇది మంచు పర్వతం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ధాతువులు అవి ఉండడం వల్ల ఆ సూర్యరశ్మికి ఇవన్నీ కూడా అలా ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా చెప్తున్నాను అనమాట. కేచిత్ రజత సంకాశాహ అంటే వెండిలాగా, క్షతజ సన్నిభాహ కొన్నేమో కొన్ని ఎలా ఉంటే కొన్ని నల్లగా ఉండి ఇనుములాగా ఉన్నాయి, తర్వాత కొన్నేమో పచ్చగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని మణుల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఇలాగా రకరకాలైనటువంటి రంగులతో ఈ శిఖరాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అలాగే నానా మృగగణైర్ద్వీపిత ద్వీపితర వృక్షగణైర్వృత అదృష్టైర్భాత్యయం శైలో బహుపక్షి సమాకుల. చాలా పక్షులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఉండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా రకరకాలైనటువంటివి ఉన్నాయి. వ్యాఘ్రములు మొదలైనటువంటివి అంటే పులులు, తర్వాత భల్లూకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అందుకని అలా ఉన్నటువంటిది ఆ శిఖరాలన్నీ కూడా ఎంత బాగున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పళ్ళ వృక్షాలు ఆమ్ర, జంబు, శనైర్లోఘ్రై. ఆమ్ర అంటే మామిడి చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి. అరణ్యాల్లో ఉన్నటువంటి మామిడి చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. మనం ఎప్పుడో శ్రీశైలంలో అరణ్యంలోకి వెళ్తే కనిపిస్తుంటాయి. మన మామిడి చెట్ల కంటే చాలా పెద్ద ఉంటాయి, ఎంత ఎత్తు ఉంటాయో తెలియదు మనకి. అలాంటి మామిడి చెట్లు ఉన్నాయి. ఆమ్ర అంటే. జంబు అంటే నేరేడు పళ్ళు, నేరేడు చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దవి అలాంటివి. అలాగే లోద్ర అంటే లొద్దుగు చెట్లు ఉన్నాయి. అలాగే పనస చెట్లు ఉన్నాయి. ప్రియాలై, పరసై, అంకోరై ఇవన్నీ కూడా రకరకాలైనటువంటివి అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే బదరి, రేగు చెట్లు ఉన్నాయి. వీటన్నిటితో ఉన్నటువంటివి ఆ పళ్ళు నిండి ఎలా ఉందో, ఎంత మనోహరంగా ఉందో వర్ణిస్తున్నాడు అన్నమాట రాముడు. పుష్పవద్భి ఫలోపేతై ఛాయావద్భి మనోరమై. అవి పుష్పాలతో ఉన్నాయి, పళ్ళతో ఉన్నాయి, కిందకు వచ్చినటువంటి వాళ్ళకి నీడనిచ్చేటువంటివిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటితో ఉన్నటువంటి ఈ పర్వతం ఎంత పుణ్యప్రదమైనటువంటి పర్వతం. ఇక్కడ శైల ప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ కామహర్షణాన్ కిన్నర ద్వంద్వశో భద్రే రమమాణాన్ మనస్విన. కిన్నరులైనటువంటి వాళ్ళు, దంపతులుగా వచ్చినటువంటి వాళ్ళు, కిన్నర దంపతులు వాళ్ళందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఎంత వాళ్ళు చక్కగా ఆనందిస్తూ. అలాగే ఇవన్నీ కూడా. అలాగే విద్యాధర స్త్రీలు అయినటువంటి వాళ్ళు, విద్యాధరులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే జలప్రపాతై పైనుంచి పడుతున్నటువంటి జలపాతాలు అవి ఎలా ఉన్నాయి చూడు. జలప్రపాతైర్ ఉద్వేదైర్నిష్పందైశ్చ క్వచిత్ సవద్భిర్ భాచయం శీల సవన్మద ఇవ ద్విప. పైనుంచి పడుతున్నటువంటి జలపాతాలన్నీ కూడా రకరకాలైనటువంటి ధారల్లో అన్ని వైపుల నుంచి కిందకి పడుతూ ఆ శిలలంబడి పడుతూ ఉంటే ఒక పెద్ద మదపు టేనుగు నుంచునుంటే మదజలం కాతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కొండ అంటున్నాడు. గృహ సమీరణో గంధాన్ నానా పుష్పభాన్ బహూన్ ఘ్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్. ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి పుష్పాలతో ఇంత అద్భుతమైనటువంటి సుగంధంతో ఉంటే ఎవడు మాత్రం దీన్ని హర్షించడు, ఎవరు మాత్రం ఆనందపడకుండా ఉంటాడు ఇలా ఉన్న చోట. యదీహ శరదో అనేకాస్తయా సార్ధం అనిందితే లక్ష్మణేన చ వశ్యామి మాం శోక ప్రదర్శతి. ఇటువంటి చోట ఓ సీత, నీతోనూ లక్ష్మణుడితోనూ ఇక్కడ ఎన్ని సంవత్సరాలున్నా కూడా నాకు అసలు శోకమే కలగదు అన్నాడు. మన 14 సంవత్సరాలే కాదు, ఎన్ని సంవత్సరాలున్నా కూడా అటువంటి ప్రదేశం ఇది అద్భుతమైనటువంటిది. బహుపుష్ప ఫలే రమ్యే. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి. నానాద్విజ గణాయతే విచిత్ర శిఖరేహ్యస్మిన్ రతవానస్మి భామిని. నా మనస్సు ఇక్కడ లగ్నం అయిపోయింది సీత.
నా మనస్సు ఇక్కడ అసలు ఈ రకమైనటువంటి చోటికి నాకు ఎంతో అద్భుతంగా ఉంది, మనస్సు ఇక్కడ లగ్నమైపోయింది. అనేన వనవాసేన మమ ప్రాప్తం ఫలద్వయం. ఈ వనవాసం వల్ల నాకు 2 రకాలైనటువంటి లాభం వచ్చిందన్నాడు. ఏమిటంటే పితుశ్చ అనృణ్యతా ధర్మే భరతస్య ప్రియం తథా. ఏమిటంటే 2 రకాలైన లాభాలు ఏమిటా? ఒకటేమో నా తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞ పూర్తయింది, అదొక లాభం. ఇంకోటి నా తమ్ముడైనటువంటి భరతుడికి రాజ్యం అనేటువంటి సంప్రాప్తించింది, ఇది కూడా లాభమే. ఈ 2 సంప్రాప్తించే చూడు నాకు ఇష్టమైనటువంటిదే కదా అది అంతా కూడాను. వైదేహి రమసే కచ్చిత్ చిత్రకూటే మయా సహ పశ్యంతి వివిధా భావాన్ మనోవాక్కాయ సమ్మతాన్. ఎంత ఇక్కడ ఉంటే ఎంత మనస్సుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంది, మనం ఎంతో బాగుంది చూసావా. మనస్సు వాక్కు ఇవన్నీ కూడా శరీరానికి మనస్సుకి వాక్కుకి అన్నిటికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో బాగుంది ఇలాంటి చోటు. ఇదమేవ అమృతం ప్రాహు రాజ్ఞి రాజర్షయ పరే. రాజర్షులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆనందామృతాన్ని పొందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడాను. వనవాసం భవార్థాయ ప్రేత్యమే ప్రపితామహా. అందుకని నా యొక్క వాళ్ళు మా పూర్వమైనటువంటి రాజర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వనవాసం అనేటువంటి ఇది వాళ్ళందరూ కూడా అనుభవించినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడాను. అందుకని చెప్తున్నాను అన్నమాట. రాత్రిపూట నిసి భాంచనే అశిలేంద్రస్య హుతాసన సాయవ ఓషధ్య స్వప్రభారక్ష్య భ్రాజమాణ సహస్రశ. అంతేకాదు రాత్రిపూట ఎలా ఉంటుందంటే ఎన్నో ఔషధులు అంటే కొన్ని మంచి శ్రేష్టమైనటువంటి వృక్షాలు వాటిలోంచి ప్రకాశం వస్తుంది ఔషధుల్లోంచి. అలాంటి వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. రాత్రిపూట ఆ వృక్షాల్లోంచి వెలుగు వస్తూ ఉంటుంది. అలాంటి వృక్షాలు ఉన్నాయి, దేవతా వృక్షాలు అవి. కేచిత్ క్షయనిభా దేశ కేచిత్ ఉద్యాన సన్నిభా కేచిత్ ఏకశిలాభంతి పర్వతస్యాని భామిని. ఈ పర్వతం కొన్ని శిఖరాలు మొత్తం అంతా ఒకే శిలతో ఉన్నటువంటివి అలా ఉన్నాయి. కొన్ని చాలా చాలా భాగాలుగా ఉన్నటువంటి విధంగా ఉన్నాయి. ఇలా శిఖరాలు అనేకమైనటువంటి విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడాను అని చెప్పి అవన్నీ కూడా వర్ణిస్తూ ఇమంతు కాలం వినితే విజిహ్వినాం వాం స్త్వయాచ సీతే స లక్ష్మణేణ రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధినీం సతాం పరి స్వైర్నియమై పరైస్థిత అంటే రాముడు అంటున్నాడనమాట. మనం ఉత్తమమైనటువంటి నియమాలను పాలన చేస్తూ నువ్వు నేను లక్ష్మణుడు మనం ఇక్కడ సమయం ఆనందంతో గడపగలం, అసలు ఇంక దాంట్లో సందేహమే లేదంటాడు. మనకు ఆనందంగానే ఉంటాం కానీ అయ్యో అనేటువంటి అనుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి చోట ఉన్నాం మనం అంటున్నాడు రాముడు అని చెప్పి ఇప్పుడు మందాకిని నది యొక్క శోభ ఎలా ఉందో అది కూడా వర్ణించాడు. మందాకిని అంటే గంగ యొక్క ఒక పాయ అన్నమాట మందాకిని అనేటువంటిది. మనకి హిమాలయాల్లో వెళుతుంటే గంగ యొక్క అనేకమైనటువంటి పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది గంగ. అక్కడి నుంచి గంగ వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అనేకమైన పాయలుగా ప్రవహిస్తుంది. అక్కడ ఒక్కొక్క పాయకి ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఒక చోట అలకనంద అని ఉంటుంది బద్రీనాథ్ దగ్గర, ఇంకో చోట మందాకిని అనేటువంటి పేరుతో ఉంటుంది. ఇలా రకరకాల పేరుతో ఉంటుంది అనమాట. ఆ మందాకిని అనేటువంటి పేరుతో ఉందే చిత్రకూటం పక్క నుంచి ప్రవహిస్తూ ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు దాన్ని కూడా వర్ణించాడు. ఆ గంగా నదిని చాలా అద్భుతంగా వర్ణించాడు అనమాట. అది కూడా అక్కడ ఉన్నటువంటి పక్షులు, హంసలు, తర్వాత కొంగలు, తర్వాత నెమళ్ళు ఇవన్నీ కూడా ఆ మందాకిని తటంలో ఉన్నటువంటి ఆ తీరాన ఆడుకుంటూ కనిపిస్తున్నాయి మనకి. ఎంత బాగుంది చూసావా. అవన్నీ కూడా చెప్తున్నాను అనమాట. దాని నుంచి వచ్చేటువంటి గాలి, ఆ నది నుంచి వచ్చేటువంటి గాలి మనకి మంచి సుగంధంతో కలిసి వస్తూ పైగా మన శరీరానికి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, ఎంత చక్కగా ఉందో చూసావా సీత అని అవన్నీ చెప్తున్నాడు. త్వం అంటే నేను మధ్య కొన్ని శ్లోకాలు వర్ణనలు కొన్ని చేశాను, ఇంకా చాలా మంది కొంచెం తర్వాత అయినటువంటిది ఇంకా ఉంది కాబట్టి అంటే అంతా కూడా నది వర్ణనం అన్నమాట.
త్వం పౌరజనవత్ వ్యాలాన్ అయోధ్యామివ పర్వతం మన్యస్వ వనితే నిత్యం సరయూవదిమాం నదీం. సీతతో అన్నాడు, సీత ఇక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇదంతా అయోధ్యని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయోధ్య వాసులుగాను, అలాగే ఈ నదే సరయూ నదిగాను భావించన్నాడు. మనం అలా భావిస్తే మనకి హోమ్ సిక్నెస్ ఉండదు. మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, ఎక్కడో ఇదిగా ఉన్నాం ఎందుకు అనుకోవాలి మనం? ఇదే అయోధ్య, వీళ్ళే కొన్నటువంటి వాళ్ళే అయోధ్యవాసులు, వీళ్ళే మన బంధువులు, ఈ సరయూ నదే ఇక్కడ ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి మందాకిని అని అలా గనక మనం అనుకుంటే మనస్సుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మణశ్చైవ ధర్మాత్మా మన్నిర్దేశే వ్యవస్థిత త్వం చ అనుకూల వైదేహి ప్రీతిం జనయతి మమ. నాకు ఏం కావాలి ఇంకా? నాకు అనుకూలమైనటువంటి భార్య నువ్వు కూడా ఉన్నావు, కాదు ఎప్పుడు కూడా నేను ఏం చెప్తే చేసేటువంటి తమ్ముడు నా దగ్గర ఉన్నాడు, నాకు ఇంకా అసలు ఏమీ ఎంత ఆనందంగా ఉందో అంటున్నాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఫలమూలాలు ఇవి తింటూ మనం ఎంత ఆనందంగా గడపచ్చు. ఇమాం హి రమ్యాం గజయూధలోడితాం నిపీతతోయాం గజసింహవానరై సుపుష్పితాం పుష్పభరైరలంకృతాం నసోస్తి యః స్యాన్ గతక్లమస్సుఖీ. ఓ సీత, రమ్యమైనటువంటివి ఇక్కడ ఏనుగులు యొక్క గుంపులు తిరుగుతూ ఉంటే, అలాగే సింహములు, వానరములు అవి వచ్చి ఇక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి, జంతువులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. అలాగే పుష్పములతో అలంకరింపబడినటువంటిదిగా ఉన్నటువంటి నది ఇది ఉంది. ఇది చూస్తూ ఉంటే ఎవరికి మాత్రం మనస్సుకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా అన్నాడు. ఈ రకంగా ఇలాగా చిత్రకూటం గురించి అంతా వర్ణించి సీతాదేవికి చెప్తున్నాడు. ఇలా ఉండగా ఆ అడవి వైపు చూస్తున్నాడు. చూస్తుంటే తదా దర్శయిత్వాత్ మైథిలీం గిరినిమ్నగాం నిషుతాత గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్. ఈ మాంసం అనే పదం వాడుతూ ఉంటాడు మన మాటికి జాగ్రత్తగా అడ్జస్ట్ ఉండడానికి. ఏం చేశాడంటే అక్కడ సీతతో ఇవన్నీ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ కందం ఏదైతే ఉందో ఆ బాగా మంచి ఎక్కువ ఆహారం, చక్కటి ఆహారం అయినటువంటి కంద అనమాట. దాని యొక్క లోపల కండ బాగా ఉంటుంది, అందుకని దాని మాంసం అంటే అదే అర్థం, అంతేగాని జంతువుల మాంసం అని అర్థం కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తపస్సులకి ఎక్కువ ఆహారం అయినటువంటి కంద ఇది, అందుకని ఈ కంద అనేటువంటి దాన్ని వాడన్నిటికీ కూడా మనం జాగ్రత్తగా మనం ఆశ్రమం చుట్టూ పెంచుకుంటే మనకు కూడా ఆహారానికి ఇబ్బంది ఉండదు. ఇదం మేధ్యం ఇదం స్వాదు, అందుకనే మనకి మాంసం అనేటువంటిది మనకి పొరపాటు పడకుండా మళ్ళీ చెప్తున్నాడు. ఇదం మేధ్యం ఇదం స్వాదు. మేధ్యం అంటే అర్థం ఏమిటి? మేధకు చాలా అనుకూలమైనటువంటిది అని. అంటే ఏది మనం ఆహారం తీసుకుంటామో మన బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది, మన మేధ పనిచేస్తూ ఉంటుంది. మనకి శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం చెప్తారు. మనం ఏ ఆహారం తీసుకుంటామో ఆ ఆహారమే దాన్ని బట్టి మన బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. మనం తీవ్రమైనటువంటి ఆహారం తీసుకుంటే మన భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, మనకి చక్కగా మన 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ త్రిగుణాలతో కూడినటువంటిది ఏ గుణానికి ఏ రకమైన ఆహారం ఉందో చెప్పాడు. తర్వాత ఏ రకమైనటువంటి ఆహారం ఎవరు ఇష్టపడతాడో కూడా చెప్పాడు 18వ అధ్యాయంలో. అందుకని చుర్రుమనేటువంటివి, బాగా కారంగా ఉండేటువంటివి, ఈరోజు ఉప్పగా ఉండేటువంటివి ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే బుద్ధి ఆ రకంగా అనిపించేస్తుంది. మనం మాట్లాడితే అందరిని తిట్టడం, అందరి మీద కోపపడడం, అవతల వాళ్ళని పెద్ద చిన్న లేకుండా ఇవన్నీ మనం చేస్తాం. ఎందుకని? మనం తినే ఆహారమే. అలాగే మనం తీసుకునేటువంటి ఏ ఆహారం, మనం ఏదైనా మేము జంతువుని తిన్నాం అనుకోండి, అది పూర్తిగా మన శరీరం నుంచి వెళ్ళే వరకు ఆ జంతువులా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇందులో ఏం సందేహం లేదు. ఇది శాస్త్రం ప్రకారం చెప్పినటువంటిది, ప్రూవ్ అయినటువంటిది. ఏం తినకూడదని చెప్పలేదు. ఎవరైనా ఏదైనా తినచ్చు, కానీ తింటే ఎలా ఉంటుందో చెప్పారు. నీ స్వభావం ఎలా ఉంటుందో చూసుకో, దాన్ని బట్టి తిను. ఎవరొద్దన్నాడు? అందుకని ఎవరు కూడా ఎవరు ఏది తినకూడదని వాళ్ళని చెప్పలే. మనకి మాస్టర్ జ్వాల్కూల్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి గ్రంథంలో డయట్ అనేటువంటి దాంట్లో చెప్పారు.
ఎవరైనా సరే ఏదైనా సరే తీసుకో, కానీ నువ్వు ఎలా ఉండదలుచుకున్నావు, నువ్వు సౌమ్యంగా చక్కగా సత్వగుణోపేతంగా ఉండదలుచుకుంటే ఈ రకంగా తీసుకో. లేదంటావా నీ ఇష్టం, తామసగుణంగా ఉండాలి, రాజసగుణంగా ఉండాలి, ఆలోచన తిను, ఎవరికి ఏం లేదు. కానీ తీసుకున్న ఆహారం మాత్రం మన శరీరంలో 28 రోజులు దాని ప్రభావం పనిచేస్తుంది మన మనస్సు మీద, మన శరీరం మీదను. అది శాస్త్రీయమైనటువంటి సత్యం. అందుకని చెప్తారన్నమాట. మేధ్యం అంటే ఎందుకోసం, స్వాదు నిష్టప్తమిద అగ్నిన ఏవమాస్తే సధర్మాత్మా సీతయా సహ రాఘవ. ఇలా ఉన్నప్పుడు ఈ లోపల ఏతస్మిన్ అంతరే త్రస్తా శబ్దేన మహతాతత అర్ధిత యూధపామత్తా సయూధాన్ దద్రువు. ఈ లోపల రాముడికి కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఏమిటని చూస్తే ఏనుగులు అవే అటు ఇటు హడావిడిగా పరిగెడుతున్నాయి, శబ్దాలు వినబడుతున్నాయి. అప్పుడు ఇంకా కొంచెం వినబడేప్పటికీ సతం సైన్య సముద్వంతం శబ్దం సుశ్రావ రాఘవ. సైన్యం ఏదో వస్తే శబ్దం వస్తుందో శబ్దం వినబడింది. తాన్సి విపద్రుత. అందువల్లనే ఇవన్నీ కూడా అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నాయంటే కారణం అదేని తెలుసుకున్నాడు. తాంశ్చ విపద్రుతాం దృష్ట్వా తం చ శ్రుత్వా మహాస్వం ఉవాజు రామ సౌమిత్రిం లక్ష్మణం దీప్రతేజసం. అప్పుడు లక్ష్మణుని పిలిచి చెప్తున్నాడు, హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయ భీమస్త తనిత గంభీరం తుముల శ్రూయతే స్వన. గంభీరమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాలు వినబడుతున్నాయి. గజయూధాని వారణ్యే మహిషా మహావనే. ఈ అరణ్యంలో ఏమైనా మదగజాలు కానీ లేకపోతే అడవి దున్నలు కానీ ఇవన్నీ కూడా విత్రస్త సింహై. సింహం ఒకసారి ఏం చేస్తాయంటే వచ్చి వీటి మీద దూకుతూ ఉంటే ఆ భయానికి ఇవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. అలా అయినా ఉండాలి. రాజావా రాజపుత్రోవా మృగయా మటతే వనే. లేదా ఎవరో రాజు కానీ రాజపుత్రులు కానీ వేట కోసం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అన్యద్వా శ్వాపతం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. లేదా ఇంకేదైనా జంతువులు కొత్తగా వచ్చాయా, అందుకని నువ్వు ఒకసారి చూడవలసింది, నువ్వు ఒకసారి చూసి పరీక్షించి చెప్పమన్నాడు. సుదుశ్చర గిరిశ్చాయం పక్షిణా విలక్ష్మణ సర్వమేద యథావత్వం అవిజ్ఞాతమర్హసి. ఈ పర్వతం మీదకి రావడం తేలిక కాదు, ఇది చాలా సుదుష్కరమైనటువంటిది. ఎవరు వచ్చారు ఏమిటో చూడమన్నాడు. చెప్తే అప్పుడు స లక్ష్మణ సంత్వరిత వెంటనే సాలమారుహ్య పుష్పితం. అక్కడ సాలవృక్షం పెద్ద ఎత్తుగా ఉన్నటువంటిది పైకెక్కేశాడు. ప్రేక్షమాణో దిశ సర్వే అన్ని వైపులు చూశాడు. చూసి పూర్వాం దిశ తూర్పు దిక్కు వైపు చూశాడు. అక్కడి నుంచి చూసి అక్కడ చూశాడు. చూసి తర్వాత ఉదన్ముఖ ఉత్తరం వైపు చూశాడు. ప్రేక్షమాణ దదర్శ మహతీం చము. అక్కడ పెద్ద సైన్యం కనబడింది. ఆ పైకి ఎక్కాడు. గజాస్వరసబాధాం ఎత్తైర్యుక్తాం పదాతిభి తాం అశ్వరథసంపూర్ణాం రథధ్వజ విభూషితాం శిశంససేనాం రామాయ వచనం చిత్తమబ్రవీత్. అన్నీ చూసి చెప్తున్నాడు, రాముడితో అంటున్నాడు. అగ్నిం సంశయత్వార్య సీతాచ భజతాం గుహాం. అన్నగారు త్వరపడాలి. మనం ఇప్పుడు ఏంటంటే మన లోపల మనం అగ్నిహోత్రం చేస్తున్నాం. ఈ పొగ బయట కనబడుతుంది. ఈ పొగ కనబడితే వచ్చేటువంటి శత్రువులకి ఈ పొగ కనబడుతుంది. ఈ పొగ బట్టి మన దగ్గరికి వస్తారు. ముందు ఆ పొగ అగ్నిని ఆపేసేయి. ముందు వదిన గారినేమో గుహలో తీసుకెళ్ళి కూర్చోబెట్టు జాగ్రత్తగాను. సజ్జం కురుష్వ చాపం శరాంశ కవచం తథా. కవచం ధనుస్సు ఇవన్నీ కూడా నువ్వు ధరించవలసింది. తం రామ పురుష వ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగావేక్షస్వ సౌమిత్రే కస్యమా అమ్మన్యసే చము. ఇది ఎవరిది ఏమిటి అనేటువంటిది ఒకసారి జాగ్రత్తగా చూడ, అర్థమవుతుంది నీకు అని చెప్పాను లక్ష్మణుడితో. అంటే ఏవ ముక్తస్థ రామేణ లక్ష్మణో వాక్యమ బ్రవీత్ దిదక్షణ్ణివతాం సేనాం ఋషిత పావకో యథ. అప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూశాడు సేనని. చూసేప్పటికీ వాడు అర్థమైంది ఇది ఎవరితో. ఎందుకంటే పతాకాలు కనిపిస్తాయి కదా, దాంతో అర్థమైంది. వెంటనే దహించేసేటువంటి అగ్నిలా కోపం వచ్చేసింది వాడికి. సంపన్నం రాజ్యమిచ్చంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనం ఆవాం హంతుం
సమభ్యేతి కైకేయ్యా భరతసుత. ఓ అన్నగారు రాజ్యం అంతా కూడా పొందాడు. రాజ్యాన్ని పొంది అంతటితో ఊరుకోకుండా మన ఇద్దరిని చంపేసేయడం కోసం కైకేయ సుతుడైనటువంటి భరతుడు వచ్చాడు. వాడిది సైన్యం అంతా. ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే విరాజేత్ ఉజ్వల స్కంధ కోవిదారధ్వజో రథే. వాడు సామాన్యం ఏంటి, వాడు సేన పెద్ద సైన్యం తీసుకుని వచ్చాడు ఇక్కడికి. భజించేతే యథాకాశం అశ్వానూర్య శీఘ్రాన్. అశ్వారూఢులైనటువంటి వాడు వేగంగా మన వైపే వస్తున్నారు. ఏతే ప్రజంతి సంతృష్ట గజానారుహ్య సాధన. వాళ్ళతో పాటు ఏనుగులు ఎక్కినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. అందుకని గృహీత ధనుషా వావాం గిరిం వీర శ్రయావహే అథవేహేన తిష్టావహ సన్నద్ధౌ ఉచితాయుధౌ. అందుకని మనం వెంటనే ధనుస్సు అవి తీసుకుని మన కౌశాలు దొడుకుని ఆయుధాలు తీసుకుని మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు వచ్చేప్పటికి వాళ్ళని లేపేయడానికి అంటున్నాడు. అభినవ్ వశమాగచ్చేత్ కోవిదారధ్వజేరణే అభిద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్ త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా యన్నిమిత్తం భవాన్ రాజ్యాచ్యుతో రాఘవ శాశ్వతాత్. అందుకని వాడు వచ్చేటువంటి విధానం చూస్తే నాకు అర్థమైంది. ఆ రాజ్యం నిష్కంటకంగా చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడు. సంప్రాప్తోయం అరివీర. అందుకని ఈ రకంగా మన మీకు వస్తున్నటువంటి వాడు మనకు శత్రువు. భరతో వధ్యేవహి. శత్రువు కాబట్టి వాడు చంపదగినవాడు. భరతస్య వధే దోషం నాహం పశ్యామి రాఘవ. భరతుడిని చంపడంలో ఏ దోషమో లేదు నేను చెప్తున్నాను అన్నగారు అంటున్నాడు. పూర్వాపకారిణం హత్వా నహ్యధర్మేణ యుజ్యతే. పూర్వాపకారి భరతశ్చాగే అధర్మశ్చ రాఘవ. అందుకని ముందే మనకి అపకారం వాడు చేశాడు. ఇప్పుడు కూడా మన మీకు వచ్చి వాడు ముందే అపకారం చేస్తున్నాడు. ముందు ఎవరు అపకారం చేశాడో వాడిని వధించడం ఏం ధర్మానికి వ్యతిరేకం కాదు. వాడిని వదిలేస్తేనే అధర్మం అవుతుంది అంటున్నాడు. ఏ తస్మిన్ నిహతే కృత్స్నం మన అనుశానే వసుంధరాం ఆద్యపుత్రం హతం సంఖ్యే కైకేయీ రాజ్యకాముక మయా పశ్యే సుదుర్ఘార్త హస్తిభిర్నివ ధ్రువం. ఇప్పుడు భరతుడు మనం చంపేసేస్తే అప్పుడు చంపేసేసి మనం ఈ భూమిని మనమే పరిపాలించాలి. అప్పుడు రాజ్యలాభంతో కూడినటువంటి కైకేయి చాలా దుఃఖం పొందుతుంది. దుఃఖం పొంది ఆవిడ కూడా కొడుకుని చచ్చిపోయినటువంటి వాడిని చూస్తుందన్నమాట. కైకేయీం చ వధిష్యామి. ఆవిడని కూడా చంపేస్తాను. సానుబంధాన్ సబాంధవాం కలుషేణాజ్య మహతా మేదినే పరిమిచ్చుతాం. ఆ కాలుష్యం అనేటువంటిది భూమి మీద ఆవిడ యొక్క కలుషమైనటువంటిది అన్నీ కూడా లేకుండా చేసేస్తాను. అద్యేమం సంయతం క్రోధం అసత్కారం చమానద మోక్ష్యామి శత్రుసైన్యేషు కక్షేషు హుతాసనం. ఎలా అయితే అగ్ని ఎండిపోయినటువంటి గడ్డిని దహించేస్తాడో అలా నేను మొత్తం అందరిని దహించేస్తాను. అద్యైవ చిత్రకూటస్య కాననం నిశితైశరై చిందంతి శత్రు శరీరాన్ని కరిష్యే శోణితోక్షితం. ఇవాళ నేనేం చేస్తానంటే శత్రు సైన్యాన్ని అందరినీ కూడా నరికేసి వాడు రక్తం అంతా ప్రవహించేది చేస్తాను. ఏవో మాట్లాడుతున్నాడు వాడు. శరైర్ నిర్భిన్న హృదయాన్ కుంజరాన్ స్థురకాన్ తథా. నా బాణాలతో వాళ్ళ హృదయాలన్నీ కూడా భగ్నం చేస్తాను. ఏనుగుల్ని గుర్రాల్ని అన్నింటినీ కూడా భగ్నం చేసేస్తాను. శావతా పరికర్షంతు నరాస్తి నిహితాన్మయ. అప్పుడు వచ్చి నక్కలు ఇవన్నీ వచ్చి వాడు మాంసం తింటాయి వచ్చి అని ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు. వాడి కోపం తండ్రి ఏం లేదు, వాడికి ఆ కోపం అనమాట. రాముడి మీద ఉన్నటువంటిదేమో వాడు కోపంగా మారుతుంది. శరాణాం ధనుజశాహం అనుణో అస్మిన్ మహావనే ససైన్యం భరతం హత్వా భవిష్యామి సంశయ. అందుకని సైన్యంతో కూడా భరతుడిని తప్పనిసరిగా నాశనం చేసేస్తాను. ఇక నువ్వు అందుకని మనం వెంటనే సిద్ధమైపోవాలన్నాడు. ఈ విధంగా వివేకహీనుడైపోయి మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు. సుసంరబ్ధం తు భరతం లక్ష్మణం క్రోధమూర్ఛితం రామస్తు పరిశాంత్వ ఆధ వచనం చితమబ్రవీత్. ఈ విధంగా క్రోధంతో ఏం చేస్తున్నాడో తెలియకుండా వివేకాన్ని కూడా వదిలేసేసి అలా క్రోధం బాగా నిండిపోయినటువంటి లక్ష్మణుడితో రాముడు ఏం మాట్లాడతాడో మనం రేపు చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ వాసుదేవ వాసుదేవ